హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము బ్రహ్మయుగం, అది బ్రహ్మయుగమైనా అనుకోవచ్చు, లేదంటే భ్రమయుగమైనా అనుకోవచ్చు. 5 మంది క్యారెక్టర్, మమ్ముట్టి గారు, ఇంకో 2 యాక్టర్లు, ఒక లేడీ క్యారెక్టరు, క్లైమాక్స్లో వచ్చే కొన్ని 4 క్యారెక్టర్లు ఎక్స్ట్రా, ఇంకా ఇరుక్కునేదానికి ఇంకొక క్యారెక్టర్. మొత్తం అంటే కనీసం పేర్లు కూడా మనకు మూవీలో అసలు గుర్తుండవు, ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలా ఉంటుంది. జస్ట్ ఒక క్యారెక్టర్ నేమే గుర్తుంటుంది, సైతాన్. లేదంటే అతన్ని పట్టుకోవడానికి వచ్చిన శెట్టి. అంటే వాళ్ళ వారసత్వాల మీద అది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ముగ్గురు నలుగురులతోనే సినిమా తీయచ్చు. వేల కోట్లు పెట్టి డబ్బులు తీయాల్సిన అవసరం లేదు, భారీ సెట్లు అవసరం లేదు, భారీ యాక్టర్లు అవసరం లేదు, 100 మంది డాన్సర్లు అవసరం లేదు అని నిరూపించుకున్న సినిమా బ్రహ్మయుగం. మమ్ముట్టి గారి ఒక్కరే నేను సినిమా మొత్తం చూశాను. నేను చూసింది ఓటీటీ ప్లాట్ఫామ్ మీద అయినా కానీ సినిమా ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. ఎందుకంటే మూవీలో చెప్పుకోతగ్గట్టు పాటలు లేవు, ఎక్కువ సెట్లు లేవు, అంతా మళ్ళీ బ్లాక్ అండ్ వైట్, ఆ బ్లర్ ఒక సినిమా ఉంటుంది. ఎంత విజువల్గా అంటే మీకు ఒక ముగ్గురి మీదనే మీరు బాగా గమనిస్తే తెలుగులో అమ్మోరు, నెక్స్ట్ ఏమవుతుంది అని ఒక టెన్షన్ని మెయింటైన్ చేస్తూ మూవీ అసలు ఏంటి, స్టోరీ ఏంటి, ఎందుకు ఇలా వచ్చాడు, ఎందుకు ఇరుక్కున్నాడు అనేది మనకు ఆ బేసిస్లో పోతూ ఉంటుంది. ఆ ప్రాసెస్లో మనకు 2-3 చోట్ల రియల్గా సపోజ్ వర్షం పడుతున్నట్టు, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో చెట్లు ఆకులు ఆడుతున్నట్టు అని తప్పితే భారీ మ్యూజిక్లు కానీ భారీగా వైలెన్స్ సౌండ్ కానీ ఏం లేదు. కొన్ని చోట్లయితే జంప్ స్క్రీమ్స్, అంటే చూస్తే ఉలిక్కి పడిపోతారు, అంటే ఒళ్ళంతా గగుర్చి పొడిచింది అనేంతగా కొన్ని ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి. ఈ స్టోరీ ఏంటంటే ఒకానొక టైంలో, అంటే వరాహావతారం టైంలో మామూలుగా అప్పుడు అతను ఒక బ్రహ్మరాక్షసిని వశం చేసుకొని ఒక మంత్రగాడు అతన్ని క్రూరత్వం, అంటే దాన్ని 2 విధాలుగా మార్చచ్చు. దాన్ని అమృతంగా చేసుకోవచ్చు, లేదంటే దాన్ని విషంగా కూడా చేయొచ్చు. ఆ వచ్చిన వరంతో తన కోరికలు తీర్చుకోవడానికి, అలాగే తన శక్తి పెంచుకోవడానికి, తన సంపద పెంచుకోవడానికి దాన్ని చెడుతరంగా వాడతాడు. దానితో ఏమవుతుందంటే సైతాన్ అనే ఆ రాక్షసునికి ఇంకొద్దిగా శక్తి పెరగడంతో ఆ క్రూరత్వం ఎక్కువ ఇదైపోయి తను స్వేచ్ఛగా తనంతటికి తను ఒక సోలోగా ఉండాలని, తనకు ఎవరి కింద ఉండకూడదని ఆలోచన రావడంతో మనకు స్వతంత్రం రావడానికి ముందు, అంటే 1880, 1800 లేదంటే 1910 ఆ టైంలో టైంలో అంతకుముందు రాజులు ఉన్నారు కదా, ఆ టైం బేస్ ఆఫ్లో మనకు మూవీ జరుగుతుంది. అప్పుడు ఏం జరిగింది, ఏం కథ, అసలు ఎందుకు ఈ మమ్ముట్టి గారు ఎందుకు ఆ సైతాన్ అని అంటున్నారు, మిగతా వాళ్ళు ఎందుకు అక్కడికి వచ్చి తరతరాలు అయిపోయినా కానీ ముందుకు వెళ్ళలేకపోతున్నారు. సినిమాలో కొన్ని విషయాల్లో తను అక్కడికి వచ్చినప్పుడు యంగర్ వర్షన్గా ఉంటాడు, సినిమా అయిపోయే టయానికి ఓల్డర్ వర్షన్, అంటే కనీసం తన వెంట్రుకలు నరిసిపోయాయి అనే విషయం కూడా తనకు గమనించలేని పొజిషన్లో తనకు వశపరుచుకుంటుంది. బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివన్నీ కొద్దిగా ఎక్కువ చూపించారు ఈ మూవీలో. సూపర్గా ఉంది, అందరూ ఒకసారి చూడండి ఈ మూవీ.